నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంగీత రాథోడ్. సో, ఈరోజు ఈ వ్లాగ్‌లో మీతోని బ్యూటిఫుల్ ట్రిప్ అయితే షేర్ చేసుకోబోతున్నా. ఇట్స్ అబౌట్ హరిద్వార్ అనమాట. సో, చూసారు కదా ప్లేస్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా పీస్‌ఫుల్ ప్లేస్ అనమాట. సో, మేము ఎలా వెళ్ళాము, నా ఎక్స్‌పీరియన్స్ ఏందనేది ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకోబోతున్నా. సో, మేమైతే ప్రెజెంట్ ఢిల్లీ నుంచి అయితే మేమైతే స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నాము. సో, స్లీపర్ బస్ వచ్చేసి అరౌండ్ 700 రూపీస్ పర్ పర్సన్ అయితే పడిందనమాట మాకు టికెట్. ఒకవేళ మనం ఢిల్లీ నుంచి హరిద్వార్కి వెళ్ళాలనుకుంటే ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి, ముసూరి ఎక్స్ప్రెస్. కాకపోతే మనకి త్రూ ట్రైన్ వెళ్తే మనకి 10 hours ఆఫ్ జర్నీ అయితే పడుతుంది. బట్ మనం ఇలా బస్ త్రూ వెళ్ళామనుకో మనం 4 or 5 hours మన జర్నీ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో, మాకైతే లోవర్ బ్రెత్ వచ్చింది. అండ్ సోని చూస్తారా ఆల్రెడీ గాఢ నిద్రలో ఉంది. ఎందుకంటే మా బస్సు అరౌండ్ 12 o'clock రావాల్సింది మా డెస్టినేషన్ ప్లేస్కి. బస్సు వచ్చేసి 1.5 hours 2 hours అయితే డిలే అయిపోయిందనమాట. సో, దానివల్ల మేము 2:30కి బస్సు ఎక్కాము. బట్ ఆల్సో మనకి ఇన్ టైంలో అయితే మేమైతే రీచ్ అయిపోయామన్నమాట. సో, మనకైతే బస్సు వచ్చేసి ఓవరాల్ ఏసీ కండిషనర్ చాలా బాగా ఏసీ అయితే నడుస్తుంది. చాలా కూల్గా ఉంది వెదర్, అంటే చాలా కూలింగ్ అయితే ఉందన్నమాట. సో, అంతకుముందు తమిళనాడు ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా నేను స్లీపర్ బస్లో ట్రావెల్ చేశాను. బట్ అందులో ఏంటంటే మనకి ఇలా సైడ్స్కి గ్లాసెస్ ఇవ్వడం అయితే జరగలేదన్నమాట. సో, ఫైనల్గా మేము హరిద్వార్కి అయితే రీచ్ అయిపోయాము. సో, ఇది వచ్చేసి మేము చెక్ ఇన్ అయిన రూమ్ అనమాట. సో, ఇక్కడ నేను చూపిస్తున్న డిస్ప్లే ఇక్కడ వీళ్ళ నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అండ్ రూమ్ డీటెయిల్స్ ఎక్కడ ఏరియా అయిందని మనకి వీళ్ళకి కాల్ చేసి తీసుకోవచ్చు. అండ్ చాలా రీజనబుల్ 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్న రూమ్కి వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. సో, ఇదే ప్రైస్లో మనకి హరిద్వార్లో మిగతా ప్లేసెస్లో వచ్చేసి మనకి చాలా అంటే చిన్న చిన్న రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వాటి కాస్ట్ కూడా అరౌండ్ 1200, 1300, 1500 అయితే ఛార్జ్ చేస్తుంది అనమాట. సో, మేమైతే 24 hours సర్వీస్ అయితే మేమైతే బుక్ చేసుకున్నాము. సో, ఇది మేము తీసుకున్న రూమ్ అనమాట. అండ్ దీనికి బాల్కనీ కూడా అండ్ మనకి ఓవరాల్ అన్ని ఫీచర్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉండే అనమాట. సో, ఎలాంటి టెన్షన్ అనేది లేదు. మన లగేజెస్ గురించి కానీ వాట్ ఎవర్ మనం ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి ఒక ఆశ్రమం అండి, అంటే ఒక ట్రస్ట్ ద్వారా నడుస్తుంది కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు అనమాట. సో, ఇది వచ్చేసి మనకి ఇందులో మేము తీసుకున్న రూమ్లో వచ్చేసి వాష్రూమ్ చూసారు కదా. వాష్రూమ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అండ్ చాలా బాగుందనమాట. సో, ఇక్కడ ఏంటంటే మనకి హరిద్వార్ రీచ్ అయ్యాక మేము ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4 o'clock హరిద్వార్ రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత మనకి ఎక్కడైతే మనం బస్సు అయితే దిగుతామో అక్కడ నుంచి మనకి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. పర్ పర్సన్ 20 రూపీస్ ఆర్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా మనకి వాళ్ళకి తెలిసిన హోటల్స్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. బట్ మీరు వాళ్ళు తీసుకెళ్ళిన హోటల్స్కే కాకుండా మీరు దగ్గరలో ఉన్న హోటల్స్ మీరు వెళ్ళి చూసినాకనే మీరు హోటల్స్ అనేది తీసుకోండి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆటో వాళ్ళకి అండ్ హోటల్ వాళ్ళకి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలిసిన హోటల్స్కి తీసుకెళ్తూ ఉంటారు. సో, మేము ఆఫ్టర్ రూమ్లో చెక్ ఇన్ అయిన తర్వాత మార్నింగ్ కొద్దిసేపు రెస్ట్ చేసి అరౌండ్ 10 o'clock అలాగా మేము హరికి పోడికి అయితే వెళ్తున్నాము గంగా స్నానం చేయడానికి. అండ్ దాని తర్వాత మనం వచ్చేసి దర్శనానికి అయితే వెళ్దాం అనమాట. సో, చూసారు కదా నాకైతే లిటరలీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ అయితే రియల్లీ మనకి మీరున్న ఎలాంటి హోటల్ లొకేషన్స్ నుంచైనా మనకి టెంపుల్స్ ఇలా వెళ్తూనే ఉంటాయి. సో, హరికి పొడికి వెళ్ళాలంటే వాళ్ళే తీసుకెళ్తారు. అండ్ కావాలనుకుంటే మీరు మీ నియర్ బై ఘాట్ ఏదైతే ఉందో అక్కడ కూడా వెళ్ళి మీరు గంగా స్నానం చేయొచ్చు. అండ్ మనకి ఛార్జ్ వచ్చేసి టెంపో వాళ్ళు అరౌండ్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. వాళ్ళు 50 రూపీస్ అని చెప్తారు. బట్ మీరు లోకల్ వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళ నార్త్ ఇండియన్స్ లాగే మాట్లాడితే వాళ్ళు జస్ట్ 20 రూపీసే ఛార్జ్ చేస్తారు. సో, చూసారు కదా గంగా నది దగ్గర అసలు చెప్పాలంటే ఎంత పీస్ఫుల్ అండ్ ఎంత రిలీఫ్ ఉందంటే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఇంత పీస్ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ చేయడము. అంటే ఆఫ్టర్ తిరుమలకి వెళ్తే ఇలాంటి ఫీలింగ్ కొంచెము అంటే అక్కడ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత నాకు లైఫ్లో మళ్ళీ ఒక ప్లేస్లో అనిపించిందా అంటే అది ఇక్కడ హరిద్వార్లో అండి. అండ్ ఇక్కడ గంగా నది అయితే చూస్తున్నారు కదా, క్రిస్టల్ క్లియర్, అసలు ఎంత సాఫ్గా ఉందంటే
వాటర్ చాలా నీట్‌గా ఉంది. అండ్ మీరు చూడొచ్చు టైల్స్ పైన వాటర్ అనేది ఎంత క్లారిటీగా ఉందనేది. నదిలో వాటర్ అయితే చాలా అంటే చాలా కూల్‌గుండే. అండ్ దానికి తోడు ఈ వాటర్ ఫోర్స్ చూసారు కదా! అసలు చాలా హెవీ వాటర్ ఫోర్స్ అనమాట. ఈ చైన్స్ కనుక మనము చాలా గట్టిగా పట్టుకొని మనమైతే గంగా స్నానం ఆచరించాలి. లేకపోతే మనము ఒకవేళ స్విమ్మింగ్ రాకపోతే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటది. ఎందుకంటే వాటర్ ఫోర్స్ చూస్తున్నారు కదా! నేను అది చైన్ పట్టుకొని ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా నేను వెళ్ళలేకపోతున్నా. ఆ వాటర్ ఫోర్స్ అలా వెనకకే తోసిస్తుందనమాట. సో, అలా కొద్దిసేపు నేను స్నానం ఆచరించాక నదిలో అయితే నేను దీపం అయితే వదిలేసాననమాట అమ్మవారికి మొక్కుకొని. అండ్ సో, మీరెవరైనా మీ నియర్ బై ప్లేసెస్ నుంచి హరిద్వార్‌కి రీచ్ అవ్వాలంటే మనకి హరిద్వార్ స్టేషన్, డైరెక్ట్ హరిద్వార్‌కి స్టేషన్ ఉంది. హరిద్వార్ రైల్వే స్టేషన్‌కైతే మీరు టికెట్స్ బుక్ చేసుకొని మీరు ఈజీగా రీచ్ అయిపోవచ్చనమాట. అండ్ ఇక్కడ నేను అమ్మవారికి మొక్కుకున్న తర్వాత నదిలో అయితే దీపం వదిలేసాను. సో, మనకి చాలామంది ఏందంటే అంటే ఒక మిస్టేక్ చేస్తా ఉంటారు. అదేంటంటే ఫస్ట్ దీపం వదిలేస్తారు అండ్ దాని తర్వాత నదిలో స్నానం చేస్తారు తెలవని వాళ్ళు. బట్ ఎప్పుడైనా మనము ఫస్ట్ నదిలో స్నానం చేసిన తర్వాత అప్పుడు మనం వచ్చేసి మనము దీపం అనేది వదిలేయాలనమాట. సో, ఇక్కడ వాటర్ చాలా కూల్‌గా ఉంది అండ్ చాలా నీట్‌గా ఉంది. ఈవెన్ నేను కాశీలో గంగా నది కాశీ నుంచి చాలామంది గంగా జలం తీసుకొస్తారండి. బట్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మనము ఎప్పుడైనా సరే గంగా జలం అనేది హరిద్వార్ లేదా రిషికేష్ ఇలాంటి ప్లేసెస్ నుంచి మనం గంగా జలం అనేది ఇంటికి తీసుకెళ్ళాలి. బట్ కాశీ నుంచి గంగా జలం చాలామంది తీసుకెళ్తారు. బట్ అలా గంగా జలం కాశీ నుంచి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే అది కాశీ అనేది అక్కడ శ్మశాన వాటిక కాబట్టి సో అక్కడ అది తీసుకెళ్ళొద్దని చెప్పేసి చెప్తా ఉంటారు. సో కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా కాశీకి వెళ్తే కనుక ఖచ్చితంగా అక్కడ నుంచి గంగా జలం అనేది ఇంటికి తీసుకురాకండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కొండ మీద టెంపుల్ ఉంది. సో అదే అండి మనసాదేవి టెంపుల్. సో మనం వచ్చేసి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట దర్శనానికి. సో మేము ఆఫ్టర్ టేకింగ్ బాత్స్ తొందరగా మేము డ్రెస్అప్ అయ్యేసి అయితే మేమైతే బయలుదేరిపోయాము. సో ఇక్కడ చూసేది ఇది వచ్చేసి ఒరిజినల్ రుద్రాక్ష అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత కాయిన్స్ అండ్ ఫారెన్ కరెన్సీస్ కూడా వీళ్ళ దగ్గర చూసాను నేను. అండ్ మనం దర్శనానికి వెళ్తుంటే దారిలోనే మనకి ఇలా స్ట్రీట్స్‌లోనే చాలా షాపింగ్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. సో, ఇక్కడికి ఎవరైనా వచ్చేవాళ్ళు ఖచ్చితంగా షాపింగ్ అయితే మిస్ కాకండి. ప్రతిదీ చాలా డిఫరెంట్ ఐటెమ్స్ అయితే చూసాను. అండ్ స్వీట్స్‌లో కూడా చూసారు కదా! ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ టైం కొన్ని అంటే ఎప్పుడు చూడని కొన్ని ఐటెమ్స్ ఇక్కడైతే చూసానన్నమాట. సో, సోనుకి గులాబ్ జామున్ ఫేవరెట్. సో, గులాబ్ జామున్ ఒక పీస్ అయితే తీసుకున్నామన్నమాట. ఫర్ పీస్ 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి నాకు కొంచెం సేమియా లాగా అనిపించింది. సో ఇది వచ్చేసి నేను నా లైఫ్‌లో ఫస్ట్ టైం చూసాను. బట్ ఇదేందో నాకు తెలియదు. అండ్ వాళ్ళు ఏదో పేరు చెప్పారు. కనీసం నాకు ఆ పేరు కూడా పలకడానికి చాలా కష్టంగా ఉంది. అండ్ ఇక్కడ చూసారు కదా బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఇవైతే నేను పర్చేస్ చేశాను. చాలా బాగుండే. అండ్ ఏదైనా ఒక పేరు 200 రూపీస్ అంట. అండ్ ఇలా కలంకారీ డిజైన్స్ కానీ మనకి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉండే. నేనైతే ఓవరాల్గా 2 సెట్స్ అయితే పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ మనకి ఇలా ఒరిజినల్ రత్నాలు మనకి ఇలా అంటే వాటికి ఐడీతో సహా మనకి ప్రూఫ్స్తో సహా మనకైతే సెల్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారికి మనం ఏదైతే సమర్పించాలో ఇక్కడ మనకి దారుండానే అమ్ముతూ ఉంటారు. సో మేము వాళ్ళ దగ్గర అయితే కొంతమంది 150కి అమ్ముతుండ్రు పేరు. అండ్ కొంతమంది 100కి, కొంతమంది 50కి అమ్ముతుండ్రు, కొంతమంది 200 రూపీస్ అమ్ముతుండ్రు. బట్ మేమైతే అరౌండ్ 50 రూపీస్కే రెండు బ్యాగ్స్ అయితే పర్చేస్ చేసాము. ఎందుకంటే ఇక్కడ మనకి ఇద్దరు అమ్మవారిని దర్శనం చేసుకుంటాం కాబట్టి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రోప్వే టికెట్ అనమాట. మేము వచ్చేసి రోప్వే త్రూ మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాము. మనము నార్మల్గా వెళ్ళాలంటే కొండెక్కి మనము బై వాక్ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే బై వాక్ వెళ్తే మనకి లిటరల్లీ 3 hours ఆఫ్ టైం పడుతుంది జస్ట్ కొండ ఎక్కడానికి. అండ్ దిగడానికి మళ్ళీ 3 hours పడుతుంది. సో ఒక డే మొత్తము ఒక టెంపుల్కే మనకి టైం అనేది సరిపోద్ది. సో ఇలా రోప్వే త్రూ వెళ్తే మనకి చాలా తొందరగా దర్శనం అనేది అయిపోద్ది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి హైట్ వైజ్ పిల్లలకైతే హైట్ చెక్ చేస్తున్నారండి. సో మన పిల్లలు కనుక వాళ్ళు అనుకున్న హైట్కి కనుక ఎక్కువ ఉంటే కనుక మనం ఖచ్చితంగా వాళ్ళకి కూడా టికెట్స్ తీసుకోవాల్సింది ఉంటుంది. బట్ మేము వచ్చేసి సోనుకు అయితే తీసుకోలేదు. ఎందుకంటే డిఫెన్స్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే సోనుకు అయితే ఛార్జ్ చేయలేదు. మా ఇద్దరికి అరౌండ్ 1080 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది. సో మేము వచ్చేసి ఇద్దరు అమ్మవార్లు డిఫరెంట్ అంటే వేరు కొండలపైన ఉంటారనమాట. సో మనం వేరు కొండలపైన వెళ్ళి దర్శనం చేసుకోవాలి కాబట్టి సో రెండింటికి మేము రోప్వే త్రూవే మేము టికెట్స్ అయితే పర్చేస్ చేసాము. సో రోప్వే త్రూ వెళ్తుంటే
అసలు సీనరీ చూసారు గదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉండే అంటే చాలా బాగుండే. అండ్ ఇక్కడ వెదర్ గూడా చాలా కూల్‌గా ఉందనమాట. చాలా కూల్‌గా చాలా బావుంది. అంటే సమ్మర్ సీజన్ అన్నట్టే అనిపించలేదు. అంతలా బాగుండే అసలు. సో, ఆల్మోస్ట్ మేమిప్పుడు టెంపుల్‌కైతే పైకి రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడికి వెళ్ళాక మనకి డిఫెన్స్ వాళ్ళకండి సెపరేట్‌గా మనకి వీఐపీ దర్శనం అనేది అవైలబుల్‌గా ఉంది. నార్మల్ జనరల్ దర్శనం కాకుండా. సో, మాకు వీఐపీ దర్శనం కావాలి అని చెప్తే మనకి వాళ్ళు వీఐపీ దర్శనం అనేది మనకి రాసిస్తారు. మనం వెళ్ళి డైరెక్ట్‌గా అమ్మవారికి ఎదురుగుండి మనమైతే దర్శనం చేసుకోవచ్చనమాట. అండ్ నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అమ్మవారిని ఇంత దగ్గర నుంచి ఇలా కూర్చొని పూజ చేపించుకొని ఇలా దర్శనం చేసుకుంటానని చెప్పేసి నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, అదైతే నాకు చాలా బాగా అనిపించింది. సో, నార్మల్ పీపుల్ చాలా డిస్టెన్స్ నుంచి ఆ రష్‌లో ఈవెన్ ఒక సెకండ్ కూడా వాళ్ళని వెయిట్ చేయనిస్తలేదు. వాళ్ళతో తొందరగా బట్ ఇక్కడ నాకు నచ్చిన ఒక విషయం ఏంటంటే మన సౌత్‌లో లాగా ఎక్కడ మనీ డిమాండింగ్ అనేది అస్సలు లేదు. దీనికి కష్టం ఏంటి, దీనికి డబ్బులు ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలి అంటే అని చెప్పి అస్సలు లేదనమాట. మనకి ఇవ్వాలనుకుంటే మనం ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సో, ఇక్కడ నేను ఇంతకు ముందు మీకు చూపించిన ట్రీ ఉండే కదా! సో, ఈ ట్రీ వచ్చేసి మనకి ఏదైనా ఒక విష్ ఉంటే ఆ విష్ అనుకొని మనము వాళ్ళు మంత్రాలు చదువుతారు. అండ్ మనం ఎంత దానం చేయాలనుకుంటాం, ఈవెన్ అది 10 కావచ్చు, ₹5 కావచ్చు, 100 కావచ్చు, 200, 500 ఎంత చేయాలనుకుంటున్నాం కదా అది మన ఇష్టం అనమాట. సో, అలా మనము పూజ చేపించుకొని అది వాళ్ళు అంటే అయ్యగారులే అక్కడున్న అయ్యగారులే మంత్రాలు చదువుతూ మనం ఉన్న విషయం అనుకున్న తర్వాత చెట్టుకైతే కట్టడం జరుగుతుంది. సో, దానివల్ల అంటే మనం కోరుకున్న కోరికలు జరుగుతాయి అని చెప్పేసి ఇక్కడ నమ్మకం అనమాట. సో, రిటర్న్ అలా ఆఫ్టర్ కంప్లీటింగ్ దర్శనం మళ్ళీ రోప్‌వే త్రూ మేమైతే కిందికైతే వెళ్ళిపోయామనమాట. అండ్ ఇది వెళ్తుంటే చూస్తున్నారు కదా! మళ్ళా బ్యూటిఫుల్ అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ సోను కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ రిటర్న్‌లో వెళ్తుంటే ఇలా మనకి పైకేందంటే లగేజెస్ కానీ ఏదైనా మనకి అంటే యాక్సెప్ట్ చేయరనమాట. సో, ఏదైనా లగేజెస్ మనము కిందే పెట్టి వెళ్ళాలి. జస్ట్ ఏదైనా హ్యాండ్ బ్యాగ్స్ లేదా పర్సెస్ వాల్యుబుల్ థింగ్స్ ఏదైనా ఉంటే అవి మాత్రమే అలౌ చేస్తారు. సో, రిటర్న్‌లో వచ్చేసి నేనైతే ఒక సోడా తీసుకున్నా. అండ్ సోడా అయితే తాగామనమాట. ఎందుకంటే పైకెళ్ళి కిందకి వచ్చేసరికి కొద్దిగా అలసిపోయినట్టు అయిపోయింది. సో, దానికోసమని సోడా తీసుకున్నాం. సో, మనమైతే నేను ఇంతకుముందు చూపించాను కదా టికెట్ కౌంటర్ రోప్‌వేకి. సో, వాళ్ళ దగ్గరే మనము 2 అమ్మవార్లకి విజిట్ చేయడానికి దర్శనానికి మనం వాళ్ళ దగ్గర టికెట్ తీసుకున్నాం అనుకోండి రెండిటికి రోప్‌వే త్రూ వాళ్ళే మనకి బస్ కూడా ఇలా ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా అనమాట. సో, మంచాదేవి టెంపుల్ నుంచి మనము దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనకి ఇలా బస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా. సో, మనము ఆ బస్‌లో ఎక్కేస్తే మనకి నెక్స్ట్ చండీ మహాదేవి అమ్మవారి దగ్గర దర్శనానికి అయితే తీసుకెళ్తారనమాట. సో, నార్మల్గా అయితే మనము ఇలా తీసుకోకుండా అంటే కాలినడకన వెళ్తే 6 hours ఆఫ్ టైం పడుతుంది. అండ్ ఒకవేళ మనం అంటే కొంతమంది టికెట్స్ ఏంటంటే అక్కడే తీసుకుంటుండ్రు. మంచాదేవి అమ్మవారి దగ్గర అక్కడిదక్కడే రోప్‌వే టికెట్ అండ్ చండీ అమ్మవారి దగ్గరది అక్కడిదక్కడే టికెట్ తీసుకోవడం జరుగుతుంది. సో, దానివల్ల ఏంటంటే మధ్యలో మనకి ఇలా ఈ ట్రావెలింగ్ ఇప్పుడు బస్ త్రూ ట్రావెలింగ్ మళ్ళీ మనము మన ఓన్గా డబ్బులు పెట్టుకోవాల్సింది. సో, బస్సెస్ అనేది ఓన్లీ ఇప్పుడు మనం ఇలా టికెట్స్ రెండిటికి కంపేర్ చేసి ఒకటే దగ్గర టికెట్ తీసుకుంటే మనకి బస్సు అనేది మనకి ఫెసిలిటీ ఉంటుంది. ఎక్కడ తీసుకుంటే మాత్రం మనమే మన ఓన్గా మళ్ళీ టెంపో లేదా ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలి. సో, దానికి మళ్ళీ ఎక్కువ మనీ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో, మేము ఇక్కడ చండీ అమ్మవారి దగ్గర అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి మనకి సిస్టమ్ ఏంటంటే మనకి మన నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ వచ్చినప్పుడే మనం అనేది మన టర్న్ వస్తుంది అనమాట. సో, ఇక్కడ వచ్చేసి మాకు చాలా టైం పట్టింది రోప్‌వేలో. ఎందుకంటే చాలా క్యూ ఉండే అనమాట. ఇక్కడ కూడా మనకి కాలినడకన వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మనకి కాలినడకన వెళ్తే ఓవరాల్గా మనకి 3 hours అలాగే టైం పడుతుంది. బట్ రోప్‌వే త్రూ వెళ్తే ఏంటంటే చాలా తొందరగా ఈజీగా వెళ్ళిపోతాం. అండ్ దర్శనం కూడా చాలా తొందరగా అయిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చండీ అమ్మవారిది ఇది గజస్తంభం అనమాట. అండ్ ఇక్కడ ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఇలా కొబ్బరికాయ ఇలా అడ్డంలో అయితే పగలు కొట్టియడం జరుగుతుంది. సో, ఇక్కడ నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నా. సో, ఇక్కడ చండీ అమ్మవారిది లోపల టెంపుల్లో ఇలా ఉంటుంది అనమాట. సో, నేను టెంపుల్లో లోపల వీడియో తీయలేదు. ఎందుకంటే నాకెందుకో అంటే అక్కడ వీడియో అలో చేయలేదనమాట. సో, దానివల్ల నేను అక్కడ వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనకి బయట కొండపైనే ఇలా మనకి ఫుడ్ స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో, నేనైతే బ్రెడ్ పకోడా తీసుకున్నా అండ్ లస్సీ కూడా తీసుకున్నాను అనమాట. సో, బ్రెడ్ పకోడా వచ్చేసి అసలు చాలా అంటే చాలా బాగుండే. నాకైతే మళ్ళీ మేము ఎక్స్ట్రా ఇంకో పీస్ అయితే తీసుకొని తిన్నాం అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి మేము అసలు ఏమీ తినలేదు, ఎక్కడ ఏమీ తినలేదు. సో, కాబట్టి ఇక్కడ వచ్చేసి మాకు కొంచెము టైం దొరికితే
ఫుడ్ అయితే తిన్నామనమాట. కొంచెం నాస్తా అయితే చేసామనమాట. అండ్ రిటర్న్ అయితే మళ్ళీ మాకు రోప్‌వే మళ్ళీ మాకు అయితే వచ్చేసి లిటరల్లీ 1½ అవర్ మాకు అసలు క్యూలోనే సరిపోయింది రోప్‌వేకి మాకు. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి ది దక్ష్ మందిర్ అనమాట. సో ఇక్కడైతే మనము శివయ్యని దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ హరిద్వార్‌కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చండీమాత అండ్ మనసాదేవి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత దక్ష్ మందిర్‌కి వచ్చి దర్శనం చేసుకుంటేనే మన యాత్ర అనేది సఫలం అనమాట. సో చాలామంది ఏందంటే ఇది కొంచెం డిస్టెన్స్‌లో ఉంటది. ఇక్కడికి మనం ఆటో ఖచ్చితంగా బుక్ చేసుకొని రావాలి. సో మాకైతే అంటే రావడం మళ్ళీ సేమ్ లొకేషన్‌లో డ్రాప్ చేయడానికి మాకైతే 200 రూపీస్ చార్జ్ చేశారనమాట. టెంపుల్‌లో వచ్చాం మేమైతే. సో ఇదే వచ్చేసి దక్ష్ మందిర్ అనమాట. సో ఇక్కడే వచ్చేసి సతీదేవిది దహనం అయితే అయింది. సో సతీదేవి వాళ్ళ ఫాదర్ ఇల్లు అనమాట. సో స్టార్టింగ్‌లో మీరు బిగినింగ్‌లో పిక్ చూసారు. శివయ్య సతీదేవిని ఒళ్ళో ఎత్తుకొని ఉండడము. సో ఇక్కడ కూడా మనకి గంగా ఘాట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మనము స్నానం ఆచరించాలంటే ఆచరించవచ్చు. అండ్ చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ వచ్చేసి కింద ఇలా డౌన్లో అయితే ఉండే అనమాట. అండ్ చాలామంది ఏంటంటే అంటే టైం సరిపోక ఓన్లీ 2 ప్లేసెస్ అమ్మవారి విజిట్ చేసుకొని వెళ్ళిపోతారు. బట్ అలా చేయకుండా అలా చేస్తే మీరు మీరు మార్నింగ్ నుంచి కష్టపడి మీరు చేసిందంతా అది అంటే జీరో అయిపోద్ది అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన హరిద్వార్కి వచ్చిన వాళ్ళు ఇద్దరు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ దక్ష్ మందిర్కి అయితే వచ్చి శివయ్యది దర్శనం చేసుకుంటేనే మనకి అది ఫుల్ఫిల్గా మీకు ఆ ఫలితం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చాక మనకి దక్ష్ మందిర్లో లోపల మనకి ఇలా మిగతా అమ్మవార్లు ఇలా చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి మనకి. సో మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అండ్ మేము వెళ్ళే టైంకి అప్పటికి అయితే గేట్స్ బంద్ చేశారు. అంటే స్వామివారికి అలంకార టైమింగ్. అండ్ దాని తర్వాత అలంకారం తర్వాత ఆఫ్టర్ 6 తర్వాత ఆఫ్టర్ 7:30కి అలా మళ్ళీ ఓపెన్ చేస్తామని చెప్పారు. బట్ మాకైతే అసలు మేమైతే చాలా లక్కీ. ఈవెన్ దో ఆ టైంలో అంటే స్వామివారిని రెడీ చేస్తుంటే అక్కడే దగ్గరే ఉండి బయట నుంచి అయితే విజిట్ చేసే ఛాన్స్ అయితే నాకు దొరికింది. అండ్ అలా మీకు దర్శనం కూడా చేయించేసాను. అండ్ రిటర్న్ వచ్చేసి మేము మళ్ళీ మేమున్న లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. అండ్ వెళ్తుంటే అసలు ఇక్కడ లిటరలీ ఎక్కడ మనకి దోపిడీ అనేది అస్సలు లేదు. ఎక్కడ మనకి ఏ టెంపుల్స్లో కానీ మనకి డబ్బులు ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అస్సలు ఫోర్స్ చేయరు. మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, మన ఇష్టం అండి. ఇక్కడ ఫోర్స్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అదొక్క సిస్టమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇలా హోటల్కి రీచ్ అయ్యాక ఫస్ట్ నేనైతే ఒక టీ తీసుకున్నాను. ఎందుకంటే పొద్దంతా టిఫిన్ ఏది చేయలేదు అండ్ దాని తర్వాత అసలు ఏమీ తినలేదు. సో కాబట్టి చాలా అలసిపోయినట్టు టైట్నెస్ అనిపించింది. సో దానికోసం అని చెప్పేసి నేను ఒక టీ అయితే తీసుకున్నా. అండ్ దాని తర్వాత మేము వచ్చేసి రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు వెళ్ళి గంగానది దగ్గర ఈవినింగ్ టైం కూర్చొని కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేసాము. అండ్ చాలా రిలాక్స్గా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏదైనా బ్రాస్ ఐటమ్స్ చాలా తక్కువ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. వెన్ కంపేర్ టు మన సైడ్ అయితే చాలా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి. ఏదైనా పూజా సామాన్లు, దీపాలు కొనాలనుకుంటే. సో నేను వచ్చి పెద్ద దీపాలు 2 పర్చేస్ చేశాను. చాలా రీజనబుల్ కాస్ట్ అయితే పడిందనమాట. సో మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. సో ఇది ఇవాటి బ్యూటిఫుల్ వ్లాగ్ అనమాట. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీ వాళ్ళకి ఎవరైనా హరిద్వార్ వెళ్తే వాళ్ళతో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్